రోజు నీ పరిస్థితులన్నీ తలకిందులు అవుతున్నాయిగా, సమస్యలు విలయతాండం ఆడుతుందిగా, కుటుంబ పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయిగా, ఎక్కడ చూసినా అప్పులు ఉన్నాయిగా, ఎటు చూసినా నీకు రాబడి లేదుగా, లాభం రావట్లేదుగా, పనులు రావట్లేవుగా, ఉద్యోగం లేదుగా, చదువుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయిగా, ఆర్థికంగా నలిగిపోతున్నావుగా, ఇవన్నిటికీ నలగడానికి ఇష్టపడుతున్నావు కదా. ప్రభు అడుగుతున్నాడు, ఈ నలగడానికి బదులుగా ఎందుకు నా సన్నిధికి రాలేకపోతున్నావు, ఎందుకు నన్ను ఆశ్రయించలేకపోతున్నావు? రా, నీ సమస్యలు తీరాలి అనంటే నువ్వు నన్ను ఆశ్రయించి చూడు, నేను నిలబడతాను నీ ముందు, యుద్ధం నేను చేస్తాను. నువ్వు మనుషులను ఆశ్రయించినంత వరకు ఓడిపోతావు. నువ్వు మనుషులను ఆశ్రయించడం వలన నీకు మేలు కలగదు, మనుషులను ఆశ్రయించడం వలన నీకు లాభమేమి సమకూర్చబడదు. నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? ఆశ్రయ దుర్గమైన దేవుడు నీ కొరకు దిగి వచ్చి అధికారులతో మాట్లాడతాడు. ఈరోజు ఎందుకో ప్రభు నీ పరిస్థితులు గుర్తెరిగి నీతో మాట్లాడుతుండగా, ఆయనను మనం ఆశ్రయించుదుముగాక.